ప్రాణాలు కాపాడాల్సిన ఆక్సిజన్ ఇప్పుడు అవినీతికి ఊపిరిగా మారిందా? కరోనా కాలంలో ప్రాణవాయువులా మారిన ఆక్సిజన్ ఇప్పుడు కోట్ల రూపాయల బిల్లుల మాయాజాలానికి సాక్ష్యంగా నిలిచిందా? రోగులకు అందాల్సిన సేవల పేరుతో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారా? సిలిండర్ల కంటే బిల్లులే ఎక్కువగా నింపేశారా? లెక్కల్లో లేనివి కూడా చెల్లింపులుగా మార్చేశారా? విశాఖ కేజీహెచ్లో బిల్లుల చెల్లింపుల అవకతవకల వెనక అసలు కథేంటి? ఉత్తరాంధ్ర ప్రజలకు కేజీహెచ్ అంటే నమ్మకం. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే ఆస్పత్రి. రోజు వేలాది మంది రోగులు చికిత్స కోసం వస్తూ ఉంటారు. అలాంటి ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల వ్యవహారం వివాదానికి కేంద్ర బిందువైంది. కోట్ల రూపాయలతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ ను పక్కన పెట్టి బయట నుంచి భారీగా ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, అవసరానికి మించి సిలిండర్లు చూపించి వాటి బిల్లులు చెల్లించారు అన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లాయి. కరోనా సమయంలో కోట్లాది రూపాయలతో కేజీహెచ్ లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కొంతకాలం అది పనిచేసింది. తర్వాత సాంకేతిక సమస్యలు వచ్చాయని చెప్తున్నారు. అయితే సమస్యలు పరిష్కరించి ప్లాంట్ ను తిరిగి నడపాల్సింది పోయి బయట నుంచి ఆక్సిజన్ కొనుగోలు కొనసాగించారని ఆరోపణలున్నాయి. ఫిర్యాదుల ప్రకారం రోజువారీ అవసరానికి మించి ఆక్సిజన్ సరఫరా అయినట్లు చూపించి భారీ బిల్లులు చెల్లించారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 6 సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటర్, ఏడీ, డీసీఎస్, ఆర్ఎంఓ, ఫార్మసీ అధికారులు, బయోమెడికల్ ఇంజనీర్తో పాటు ఆక్సిజన్ సరఫరా బిల్లులు చెల్లింపులకు సంబంధం ఉన్న పలువురిని కమిటీ ప్రశ్నించింది. గతంలో నెలకు ఎంత బిల్లు చెల్లించేవారు, ఇప్పుడు ఎంత చెల్లిస్తున్నారు, ప్లాంటు పనిచేయలేదంటే కారణమేంటి, అదనంగా కొనుగోలు అవసరమా, బిల్లుల నిబంధనల ప్రకారమే జరిగాయా వంటి అంశాలపై లిఖితపూర్వక వివరణలు తీసుకుంది. అవినీతి జరిగిందనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ అవినీతి అంశం మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఇది ఫిర్యాదు వెళ్ళిందని, ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ కమిటీ వేసినట్టుగా సమాచారం ఉంది. ఈ మొత్తం చూసుకున్నప్పుడు విశాఖపట్నం కేజీహెచ్లో ఆక్సిజన్ ప్లాంట్లు లక్షలాది రూపాయల ప్రజాధనంతో కడితే వాటిని నిర్వీర్యం చేసి పక్కన పెట్టి ప్రైవేటు సంస్థల నుంచి ఆక్సిజన్ కొని ఆ రోగులకి సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఉన్నదాన్ని పక్కన పెట్టి ప్రైవేట్ వాళ్ళకి నువ్వు తీసుకోవడం అనేది, దీని మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఏటో ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇవాళ కేజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, అధికారులకు కూడా ఉంది. ఇదిలా ఉండగా విచారణ జరుగుతున్న సమయంలోనే కేజీహెచ్ సూపరింటెండెంట్ మీడియా కథనాలను ఖండిస్తూ వివరణ ఇచ్చారు. అన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వ్యవహరించామని తెలిపారు. అయితే మరోవైపు ప్రభుత్వమే విచారణ కమిటీ నియమించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విచారణలో వాస్తవాలేంటో తేలాల్సి ఉండగా ఆరోపణలు నిజమా లేక అపోహలా అన్నది అధికారిక నివేదికే స్పష్టం చేయాల్సి ఉంది. కేజీహెచ్ లాంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొనుగోళ్ల వ్యవహారం ఇప్పుడు ప్రజాధనానికి సంబంధించిన అంశంగా మారింది. కోట్ల రూపాయల ఖర్చు, ప్రజల ప్రాణాలకు సంబంధించిన సేవ. అందుకే ఈ వ్యవహారంలో పూర్తి పారదర్శకత ఉండాలని ప్రజలు కోరుతున్నారు.